ప్రభు నామమున అందరికీ వందనాలు. మరొక కొత్త శ్రోత మీ ముందుకు వచ్చేసి దర్శనిక పాలు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయంను లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. ఈ పెన్సిల్ చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? నాకైతే దీని గురించి ఆత్మీయ సారమైన 4 విషయాలు అర్థమవుతున్నాయి. మొదటి విషయం, పెన్సిల్కు ముఖ్యమైనది దాని లోపల ఉండే లిడ్, తెలుగులోని ముళ్ళు అని కూడా అంటారు. ఈ లిడ్ ఇది ఏ కంపెనీ అయినా ఎంత అందంగా ఉన్నా, తొలతొలలాడుతున్నా, ఇది రాయడానికి పనికి రాకపోతే అది నిష్ప్రయోజనమైన పెన్సిల్. అలాగే మన ఆత్మలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది కూడా. రెండవ విషయం ఏంటంటే ఈ పెన్సిల్ని కొన్నిసార్లు మనం షార్ప్నర్తో షార్ప్ చేస్తాం. కానీ ఈ పెన్సిల్తో షార్ప్నర్తో షార్ప్ చేసినప్పుడు దీనికి కొంచెం నొప్పి కలగవచ్చు. కానీ ఇలా షార్ప్నర్తో షార్ప్ చేయకపోతే ఈ పెన్సిల్ నిష్ప్రయోజకరంగా మిగిలిపోవచ్చు. అలాగే మన జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. అవి మనల్ని ఇంకా దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మారడానికి ఉపయోగపడతాయి. మూడవ విషయం ఏంటంటే, ఈ పెన్సిల్తో మనం అందమైన బొమ్మలు, చక్కని అక్షరాలు రాయవచ్చు. దీనికి సొంత చిత్తం అనేది ఉండదు. ఎవరైతే దీన్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళ చేతిలో ఇది సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడే ఆర్టిస్ట్ చక్కని బొమ్మలు, చక్కనిగా అక్షరాలు రాయగలడు. అలాగే మనకి సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఉండకూడదు. సర్వచిత్తంపు నీదేనయ్యా అని ప్రభుకి సమర్పించుకోవాలి. రోమ 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, చదువుకోండి. నాలుగవది, ఈ పెన్సిల్తో మనము చిన్న చిన్న తప్పులు చేస్తూ వెంటనే ఏలసత్తు జరుపుకోవచ్చు. మనుషులుగా మనం ఈ లోకంలో తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండలేం. చేసినప్పుడు మనకి చాలా అవకాశాలు వస్తుంటాయి సరిదిద్దుకోవడానికి. మనము ప్రభు చెంత చేరి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన వాటిని క్షమిస్తాడు. మనం మన పాపములను విడిచిపెట్టాలి. ప్రతి తప్పులను ఈ విధంగా మనము సరిదిద్దుకోవచ్చు. ఇలా మన పెన్సిల్ లాగే మన ఆత్మసారైన జీవితాన్ని మనం నీట్గా ఉంచుకోవాలి. అలాంటి తప్పులు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.